నేను పూర్తి డీటెయిల్స్ మర్చిపోయాను, బట్ స్టోరీ ఫార్మాట్లో చెప్తున్నాను. ఒక రాజ్యంలో ఒక ఆళ్వార్ ఉంటారనమాట. ఆళ్వార్ అంటే గ్రేటెస్ట్ డివోటీస్ ఆఫ్ లార్డ్ విష్ణు. అయితే రాజు ఏమంటారంటే వాళ్ళ శిష్యుడిని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమంటారు. అందువల్ల ఆయన సర్దుకుంటూ ఉంటాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి. అప్పుడు ఆళ్వార్ అడుగుతారనమాట వాళ్ళ శిష్యుడిని, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నన్ను రాజుగారు వెళ్ళిపోమన్నారు రాజు మొదలుపెట్టి, అందుకని నేను సర్దుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను అని అంటారనమాట. అయితే ఆళ్వార్ ఏమంటారంటే, నువ్వు వెళ్తున్నావు కదా, నీతో పాటు నేను కూడా వస్తున్నాను, నువ్వు లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పి అంటారనమాట. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఆయన వెళ్ళేవాడు వెళ్ళకుండా అక్కడ ఆ రాజ్యంలో పూజించే విష్ణువు ఉంటారు కదా, ఆయన అంటాడనమాట, నీ ఆదిశేష బిడ్డను సర్దుకో మనం వెళ్ళిపోదాం అంటాడనమాట. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ఆదిశేష బిడ్డను మర్చుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి శ్రీరంగం వెళ్తారు. శ్రీరంగం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి. అది తెలుసుకున్న రాజు మళ్ళీ ఆ విష్ణువు దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మీరు వెళ్ళిపోవటం వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నాం, మళ్ళీ మీరు వచ్చేయండి అని. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఆళ్వార్ని అడగమంటారు. ఆయన వచ్చి ఆళ్వార్ని క్షమించమని అడిగి రమ్మని అడిగితే, సరే తప్పు తెలుసుకున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోదామని రెడీ అవుతారనమాట. అప్పుడు కూడా ఆయన అంటారనమాట, నీ ఆదిశేష బిడ్డని సర్దుకో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోదాం అంటాడనమాట. ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా ఆయనతో పాటు వచ్చేస్తాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నార్మల్గా మన లైఫ్లో మనం మన ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడికైనా వెళ్దామంటే ఎన్ని క్వశ్చన్లు వేస్తారు. అలాంటిది ఆయన ఎవరో తెలుసా? విష్ణు అంటే అనంతకోటి బ్రహ్మాండ నాయక, అనంతకోటి బ్రహ్మాండాలకి ఆయన లార్డ్. అలాంటిది ఆయన ఒక్క మాట చెప్తే వెళ్ళిపోదామంటే ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోతాడనమాట. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎంత రిలేషన్షిప్ ఉంది, అసలు అవన్నీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అసలు సూపర్ అసలు.